హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను ముందుకు వస్తున్నాను. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు ఎదుటివారిని చాలా చిన్న చూపు చూస్తారు, పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తారు. ఇది ఎక్కడికి పోతుందిలే అని అనుకుంటారు. మాటలతో మనసును బాధ పెడతారు. ఆ మనసు విరిగి అవతలి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళ మనసు మారి మళ్ళీ వాళ్ళను రమ్మంటారు. ఎట్లా అండి, నాకు అర్థం కాదు. చాలామందిని చూసిన నేను. అంటే మీకు ఇష్టమైనప్పుడు రావడం, మీకు ఇష్టం లేనప్పుడు పక్కకు పెట్టడము. అంటే అది మనిషి అయినా ఏదైనా వాళ్ళకొక మనసు ఉంటుంది కదండి. ఎందుకు మనిషితోనే ఆడుకుంటారు ఆడుకోగానే మనసుతో మాత్రం ఎప్పుడు ఆడుకోకాలి. ఒక కవి అన్నాడు, మనసుతోటి ఆడకు మామా, అది పగిలిపోతే అతకదు మల్లా, మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను కదా. అందుకే దయచేసి ఎవ్వరు కూడా మీరు ఎవరినన్నా మీ మనసులో ఉంటే, మీరు ఎవరినన్నా ప్రేమిస్తే, ఈ ప్రేమికుల గురించి ముఖ్యంగా చెప్తున్నా, దయచేసి అపార్థాలు చేసుకోకండి. మీ మధ్యన ఏమైనా పొరపక్షాలు ఉంటే మనసు విప్పి మాట్లాడుకోండి. దూరం కాకండి. ఒక్కసారి దూరం అయితే మళ్ళీ కలవాలనుకున్నా కలవలేరు అన్నట్టు. ఎందుకంటే మనసు విరిచేటువంటి మాటలతో మీరు వాళ్ళను హృదయాన్ని గాయపరిస్తే తిరిగి వాళ్ళు మీ దగ్గరికి ఎలాగూ రాలేరు అన్నట్టు. అందుకే దయచేసి చెప్తున్నాను, ఎవరైనా సరే మనస్పర్ధలు రానంత వరకు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అలా మనస్పర్ధలు ఒక్కసారి వచ్చినామంటే మళ్ళీ మీ ముందుకు వాళ్ళు రాలేరు అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ మాటలతో గాయపరచకండి. ఇదొక్కటే నేను కోరేది. ఒకవేళ దూరమే అయిండ్రనుకో, వాళ్ళ తిప్పలకు వాళ్ళు బతికిండ్రనుకోండి, మీ తిప్పలకు మీరు బతకండి. మీరు కూడా మీ తిప్పలకు బతకండి, వాళ్ళ తిప్పలకు వాళ్ళు బతుకుతారు. మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ను స్పైల్ చేయాలని మాత్రం అనుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు నిజంగా ప్రేమిస్తే అవతల వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ని స్పైల్ మాత్రం చేయకండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ పంతులమ్మ రమాదేవండి. బాయ్.